చరణ్‌కి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కాల్ చేసి, "నీ భార్య గెలిచింది కదరా!" అని చెప్పి కంగ్రాచ్యులేషన్స్, కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఇక ఫోన్ పెట్టేశాక చరణ్ ఇటు బామ్మంటుంది, "ఏంట్రా మీ ఫ్రెండ్సా? ఏంటి నీ భార్య గెలిచిందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నట్టున్నారు" అని చెప్పి అలా అంటూ ఉంటే, ఇక ఇటు అక్షతకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న పల్లవి విన్ అయిన ట్రాఫీ ఉండడంతోని కావాలని చేత్తోని అలా నెట్టేస్తుందనమాట. ఇక ట్రాఫీ కింద పడిపోతుంది. ఇక గబగబా బామ్మొచ్చి, "అయ్యో! ట్రాఫీ కింద పడిపోయిందే" అని చెప్పి గబగబా తీసి, "ఏంటే? ఏంటి? ఏం చేశావు నువ్వు?" అంటే బామ్మగారు చూసుకోకుండా తగిలింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అదే అడుగుతున్నాను. అంత చూసుకోకుండా ఏంటి నడవడం? ఆ! అంత కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? అని చెప్పి బామ్మ కోపంతో అంటూ ఉంటే, అప్పుడు అక్షిత, ఏంటి కళ్ళు నెత్తి మీద పెట్టుకోవడం ఏంటి? కళ్ళు నెత్తి మీద నీకున్నాయేమో నాకు లేవు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడు కోపంగా చంటి, "అక్షిత, నానమ్మతో ఇలాగేనా మాట్లాడేది? ఆ! పిచ్చి పిచ్చిగా ఉందా నీకు?" అని చెప్పి చంటి అరుస్తూ ఉంటే, అప్పుడు అక్షిత చంటి దగ్గరికొచ్చి, "అవును, నేను ఇలాగే మాట్లాడతాను. ఎవరితో అయినా ఇలాగే మాట్లాడతాను. నీతో కూడా ఇలాగే మాట్లాడతాను. అసలు నా తప్పు లేదని చెప్తున్నా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవును, కావాలనే పడేశాను. ఇప్పుడు ఏంటి? నువ్వేమైనా చేయగలవా? ఆ బామ్మగారు ఏమైనా చేయగలరా? ఎవరైనా నన్ను ఏమైనా చేయగలుగుతారా? ఏం చేయగలుగుతారు? ఆ ముసలావిడ కూడా నన్ను ఏమీ చేయలేదు. అయినా పెద్దరికం పేరుతోని నన్ను కంట్రోల్‌లో పెట్టాలి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి అని నా దగ్గర చేస్తే మాత్రం నా దగ్గర చెల్లదు ఇలాంటిది" అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే, "అక్షిత" అని చెప్పి కోపంగా పల్లవి చెంప మీద కొడుతుంది. ఇక పల్లవి ఒక్క దెబ్బిచ్చేసరికి ఒక్క షాట్‌తోని అక్షిత కింద పడిపోతుంది. "ఏయ్! నన్నే కొడతావా?" అని చెప్పి అక్షిత కోపంగా అరుస్తూ ఉంటే, అప్పుడు పల్లవి, "ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కొడతాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం అనుకుంటున్నావు నీ గురించి నువ్వు? బామ్మగారిని పట్టుకొని కళ్ళు నెత్తి మీదకొచ్చాయి అని చెప్పి అంటావా? అసలు నీ నోరు మామూలు నోరు కాదు" అని చెప్పి అలా అక్షితాన్ని తిడుతూ ఉంటే పల్లవి, "మరి బామ్మగారు అన్నది కరెక్టా? ఆవిడన్నది కరెక్టా?" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. "బామ్మగారు మాట్లాడడం కరెక్టు, నేననడం తప్పా? ఏ రకంగా తప్పు?" అని చెప్పి అలా అక్షిత అరుస్తూ ఉంటే, "తప్పు, తప్పే. నువ్వు చేసింది తప్పు అక్షిత" అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే, ఇక అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారనమాట. ఇక ఇటు పల్లవి అయితే చాలా షాక్ అయిపోతుంది. ఏంటి చరణ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా, ఏంటి చరణ్ నేనెలా తప్పు చేశాను అన్నట్టుగా అడుగుతూ ఉంటుంది అక్షిత. మరి తప్పు కాక ఇంటి పెద్ద బామ్మగారిని అంత ఇదిగా నీ నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకునేది ఎవరూ లేరు. కొంచెం కంట్రోల్‌లో ఉండు అక్షిత. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నీ పరువు నువ్వు తీసుకొని మర్యాద లేకుండా చేసుకోకు అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటాడు. ఇక అక్షిత షాక్ అవుతూ ఉంటుంది. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్